అందరికీ వందనాలు. నేను వాక్యం విందాం. నిర్గమా రాసినటువంటి నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయము దేవుని వాక్యం చక్కగా చదువుకున్నాం. 11వ వచనం దగ్గర నుంచి దేవుని వాక్యం మనం చదువుకుని 13-14 వచనం చదువుకుని రోజు వాక్యం విన్నాం. అందరూ బైబిల్ తెలిసినట్లయితే నిర్గమాకాండం 13-14 వచనాలు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు మీరు కలగచేయు రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఓరకే ఉండవాలని ప్రజలతో చెప్పాను. స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యమును మనం చదువుకున్నామండి. ఒక చూడండి, మరి సమయం వచ్చింది. ఆ సమయంలో ఇశ్రాయేలీయుల మార్గాల్లో ఒక ఆపద ఎదురైంది. ఆ ఆపద వారు ఎదుర్కోవడానికి సరిపోరు. ఆ ఆపద చూడండి వాళ్ళకి భయాన్ని కలిగించింది. ఆ ఆపద చూస్తూ ఉన్న వాళ్ళ జీవితాల్లో ధైర్యం సరిపోవట్లేదు. ధైర్యం సరిపోతున్నటువంటి సమయంలో నాయకుడైనటువంటి మోషే మాట్లాడుతున్నాడు, మీరు ఊరుకోండి, భయపడమాకండి. ఏం చేయమన్నాడు? ఊరుకోండి, మీరు భయపడమాకండి. సమస్యను చూడంగానే ఏమి రాదు, మనకి ధైర్యం వచ్చేస్తుందా? రాదు. సమస్య అయితే వస్తుంది కానీ సమస్య అయితే కనపడదు. కానీ వెంటనే చూడండి, మనకి ఆ ధైర్యం వస్తే మనము భయపడము. కానీ సమస్య ఏదైనా జరగకూడదు, మన జీవితం జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి చూడండి, దాన్ని ఎదుర్కోవాల్సి వస్తే, దానికి ఎదురుగా మనం నిలబడాల్సి వస్తే మనకి ఏముండదు, ధైర్యం ఉండదు. ఆ సమయంలో ఆ వేళల్లో ఎవరికైనా పరిస్థితి ఒకేలా ఉంటుంది, ఒక్కొక్కరి పరిస్థితి ఒకలా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏమి ఎదురైంది? సముద్రం ఎదురైంది. ఏమి ఎదురైందంట? సముద్రం ఎదురైంది. ఇప్పుడు సముద్రాన్ని దాటి వెళ్ళడానికి వాళ్ళకి ఏమి లేదు, ధైర్యం లేదు. ఏమి సరిపోవట్లేదు? ధైర్యం సరిపోవట్లేదు. ఒకవేళ మన జీవితంలో యాత్ర ప్రారంభించిన మనం కూడా ఏదైనా ఎదుర్కోవాల్సి వస్తే, ఏదైనా ఎదురైతే, ఏదైనా మన ముందు ఒక ఆపద కనబడుతూ ఉంటే మనకు మాత్రము మన అనుభవం మాత్రం ఎలా ఉంటుంది? ధైర్యం సరిపోదు. అప్పుడు ఏం సరిపోదు? ధైర్యం సరిపోదు. అయ్యో ఈ రోగం వచ్చేసింది, అయ్యో ఈ బలహీనత వచ్చేసింది, అయ్యో ఇది నేను ఇక జయించలేను, దీన్ని జయించే శక్తి నాకు లేదు అని మనం ఏం చేస్తూ ఉంటాం? అప్పుడు భయపడతాం. ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? భయం వచ్చేస్తుంది. మానవ చిన్న అభిప్రాయాలు, మానవ ఆలోచనలు అన్నీ కూడా అందరూ ఒకేలా ఉంటాయి. ఎంత బలవంతులుగానైనా ఉండొచ్చు, కానీ అప్పటికప్పుడు ఏమొచ్చేస్తుంది? భయం వచ్చేస్తుంది. ఇశ్రాయేలీయులకు కూడా ఏమొచ్చింది? ఇప్పుడు భయం. భయం వచ్చేసి షణుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారు? షణుక్కుంటున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చామో మమ్మల్ని అని చెప్పేసి ఏం ప్రారంభించారు? షణుగుళ్ళు ప్రారంభించారు. నోట్లో షణుగుళ్ళు మొదలైపోయి లక్షల మంది అక్కడ షణగడం ప్రారంభించారు. ఎందుకు వాళ్ళు షణుక్కుంటున్నారు? విడిపించబడ్డాం అనుకున్నారు, కానీ అది ఎంతో సేపు పట్టలేదు. మరలా ఏది వచ్చింది? సముద్రము ఎదురొచ్చింది. విడుదల తర్వాత ఏమొచ్చింది? శ్రమ. విడిపించబడిన తర్వాత ఏమొచ్చింది? శ్రమ. విడిపించబడదాంలే, కఠిన ఆత్మల చేతుల నుంచి విడిపించబడ్డావులే, ఇనప కొలిమి నుంచి విడిపించబడ్డావులే, ఆ ప్రాంతాలు దాటేసావులే, ఇక బాధలు ఉండవులే అనుకుంటే ఏమొచ్చింది? మళ్ళీ శ్రమ వచ్చిందండి. మరలా ఏం చేయాలి? మనకి దేవుడి సహాయము చేయాలి.
మళ్ళా ఎవరు రావాలి మన దగ్గరికి? దేవుడు రావాలి. మళ్ళా దేవుడు వస్తేనే, మళ్ళా ఆయన విడిపిస్తేనే. రోజు వినగలిగినట్లయితే, అర్థం చేసుకోగలిగినట్లయితే ప్రయాణం ఆగిపోతుందేమో అనే భయం. ఏం భయం మొదలైన వాళ్ళ? ప్రయాణం ఆగిపోతుందేమో, ముందుకు వెళ్ళలేమేమో, జయించలేమేమో, విజయం చూడలేమేమో అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చేసి, ఎన్నో భయాలు వచ్చేసినాయి. ఆ భయపడుతున్నటువంటి సమయంలో అందరికీ కూడా ఊరుకోండి ఏం చెప్తున్నాడు? ఊరుకోండి, క్షణగొద్దు, భయపడొద్దు. మీరు ఏ విధంగా నువ్వు కూడా మరి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఊరుకోండి. ఊరుకుంటే దేవుడు మీ కన్నులు అయితే ఏం చేయబోతున్నాడు? కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఏం జరుగుతుందంట? కార్యం జరుగుతుంది. నీ ముందున్నది తొలగించబడుతుంది. స్తోత్రం చెల్లిద్దాం. తొలగించబడుతుంది అంటే తొలగిపోద్దా? తొలగిపోయి అంత చిన్నదే కాదది. చెప్పుకోవడానికి ఒక్క మాటతో చెప్పుకుంటాం, కానీ అది జరగటం అనేది సామాన్యమైనటువంటి విషయము కాదు. ఒక సముద్రము వాళ్ళ ముందు నుండి, ఒక అడవి నీళ్ళు, ఒక చెరువు నీళ్ళు, ఒక కాలువ కాదు, అది సముద్రం. అది కదలదు, అది కదులుద్దా? ఎక్కడి నుంచి అక్కడికి మార్చబడుద్దా? మార్చబడ్డ అవకాశంలో లేదు. అలాంటిది ఇప్పుడు మోషే చెప్తున్నాడు. మోషే ద్వారా దేవుడు ఆ జనులకు చెప్పేస్తున్నాడు, ఇదిగో ఊరుకోండి, మీరు ఇయ్యాలి, ఊరుకోండి. ఇక్కడ దాకొచ్చింది మీకు ఏ ప్రమాదం ఉండదు, ఊరుకోండి. ఇక్కడ దాకొచ్చింది మీకు ఈ ఆపద రాదు, ఊరుకోండి. ఇక్కడ తీసుకొచ్చిన దేవుడు మీ చేయి విడిచిపెట్టడు. నువ్వు నమ్ముకున్న దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఊరుకోండి అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆగుతున్నారండి? ఆగారా? తిరగబడుతున్నారా? ఎవరి మీద? మనుషులు. ఎందుకు తీసుకొచ్చో మమ్మల్ని ఎక్కడికి అన్నట్లుగా అడుగుతున్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చాం, ఎందుకు ఆ ప్రాంతాల నుంచి బయటికి తీసుకొచ్చావు అని అడుగుతుంటే చూడండి, వీళ్ళ మధ్యలో నలిగిపోతూ, ఎవరు నలిగిపోతున్నారు? మోషే నలిగిపోతున్నాడండి. ఎందుకని? వాళ్ళని అదుపు చేయలేక. ఏం చేయలేక? అదుపు చేయలేక. ఒకళ్ళిద్దరు కాదు కదండి, ఎంతమంది? లక్షల మంది ఉన్నారు అక్కడ. జనం అంతా సంఖ్య లక్షల మంది సంఖ్యలో జనం ఉన్నారు. ఆ లక్షల మందిని చూడండి, మరి చూస్తే ఇక ఆగేటట్లుగా కనబడుతుందా? వెనక మాలో ఒక శబ్దం వినపడుతుంది. ఏంటి ఆ శబ్దం? రథాలు. ఏం శబ్దం వినపడుతుంది? రథాలు వచ్చేస్తున్నాయి. విడిచిపెట్టి వచ్చేస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు మరలా సైన్యాన్ని సిద్ధపరిచి రథాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళు వెళ్తుండగానే వాళ్ళ మార్గాలను వాళ్ళు వెంబడిస్తూ వాళ్ళ మీద దాడి చేయడానికి అన్ని సిద్ధం చేసుకుని వస్తున్నాడు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే సైన్యం. అక్కడుంటే మెడ మీద కాలు పెడుతున్నాడు. కష్టం అక్కడ. చూడండి, జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. కఠిన సేవ చేయించుకున్నాడు. కఠినాత్ముడు. ముసలోళ్ళని లేదు, చూడండి, బలహీనం లేదు, ఏమీ కూడా చూసేవాడు కాదు. అక్కడ ఆశ్రమ, అక్కడి నుంచి వచ్చేసేవాళ్ళు అనుకుంటే మరి దారిలో ఏ శ్రమ వచ్చింది? ఇప్పుడు ఎంత పెద్ద ఆపద వచ్చింది. ఇప్పుడు ముందు మరణమే, వెనక కూడా మరణమే. వెనక్కి చిక్కినా చంపుతారు, దాంట్లో దిగినా చచ్చిపోతాం. మార్గం ఏమీ కూడా లేదు, మార్గం కనిపించట్లా. ఏ విధంగా ఆలోచన చేసినా ఈ ఉపాయం సరిపోదు. ఇక తప్పించుకోవడానికి ఏమీ కూడా సమయం కూడా లేదు. ఉంచుకొచ్చేసింది, అంతా కూడా ఏమైపోయింది? ఉంచుకొచ్చేసింది. చూడండి, ఇక తప్పించుకోలేమో అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు అలా ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని వాక్యాలు వింటున్న మనలో కూడా మన జీవితంలో ఏదైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనకు కూడా ఏం ఆలోచనలు వస్తాయి? ఇక నా పని
అయిపోయింది. ఏమనుకుంటా, నా పని అయిపోయింది, ఇక నేను పోరాడలేను, నేనేమి చేయలేను, నా వల్ల లేదు. నిజంగా నువ్వేమీ చేయలేవు, నువ్వు అనుకునేవి కాదు, కాకపోవచ్చు. కానీ వినగలుగునట్లయితే మరి జరిగినటువంటి ఆ సమయాన్ని ఒకసారి మనం చూడగలిగితే 19వ వచనం ఒకసారి చదువుదాం. అదే అక్షయం. అప్పుడు ఇశ్రాయేలీయుల సమూహమునకు ముందు నడిచిన దేవత వారి వెనుకకు పోయి వారిని ఆ మేఘస్తంభములను వారిని నిలిచెను. ప్రకాశించెను. మేఘం కనుక చీకటి కలిగిన రాత్రి వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళ ప్రయాణము ఎంత ప్రయత్నించిన ఏమట్లా కలుసుకోలేకపోతున్నారు, దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. వెనకమాల ఎవరున్నారు? సైన్యానికి వెనకమాల దేవుని దూత. స్తోత్రం చెల్లిద్దాం. దేవుని దూతలు మనకు కూడా పరిచర్య చేయును గాక. సంఘములో కూడా దేవుని దూతలు పరిచర్య చేయను గాక. వాక్యాలు వింటున్నటువంటి మనం కూడా కొద్దిగా ఆలోచన చేయగలిగితే నిబ్బరాన్ని కలిగించే, ధైర్యాన్ని కలిగించే, ప్రోత్సాహాన్ని కలిగించే, ఆదరణను కలిగించే, మరలా మనకి చూడండి మరొక ఆధారం ఉందని అనిపించే మాటలు దేవుడు మనకి వినిపిస్తున్నటువంటి సమయం ఇది. ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా వెనక చూడండి, ఇంకా తప్పించుకొని వెనక్కి తిరిగి వెళ్ళినా ఏమీ కూడా చూడండి ఆధారం లేదు. ఒకవేళ ముందుకు వెళ్ళదన్నా మనకేం లేదు, ముందు ఆధారం లేదు, ఎక్కడ కూడా చోట్లేదు. ఇక తప్పించుకుంటాం అనుకుంటా మనకి ఏమీ కూడా కళ్ళకు కనిపించట్లేదు. చుట్టుకొని ఏం చుట్టుకొని, శ్రమలు చుట్టుకొని, ఆపదలు చుట్టుకొని అలా చిక్కబడి ఎక్కడున్నారు వాళ్ళు? చిక్కబడి. చెప్పండి, ఎలా ఉన్నారు? చిక్కబడిపోయారు. వెనకెలా చిక్కుకుంటారు, ముందుకెలా చిక్కుంటారు. ఇక ఒకటే మిగిలింది, చావే. ఏంటండి? మన తెలివితేటలతో చూస్తే ఏం మిగిలింది? చావు. మన ఆలోచనతో చూస్తే ఏం ఆలోచనలు వస్తాయి? చావటమే తప్పనిచ్చి ఇంకొక మార్గము, ఇంకొక ఆప్షన్ లేదు. కానీ దేవుడు అక్కడ చేయబోతున్న కార్యం, జరిగినటువంటి కార్యం, చేసినటువంటి దేవుని గొప్ప కార్యాన్ని మనం చదువుకున్నాం. దేవదూత అక్కడికి దిగి వచ్చింది. స్తోత్రం చెల్లిద్దాం. ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఈ కష్టాల్లో ఉన్న వారిని ఎవరు చూడండి ఆదుకుంటున్నారు? దూతను, ఒక్క దూత. ఎంతమంది? ఒక్క దూత దిగి వచ్చిందంట. వెనక సైన్యానికి చూడండి, ఇశ్రాయేలీయులకి వెనకమాల నిలబడింది. ముందు ఎవరికి? ఐగుప్తీయులకి ముందు. మధ్యలో ఎవరు ఉన్నారు ఇప్పుడు? దేవుని దూత మధ్యలో ఉండి వారికి చీకటి వీళ్ళకి మెరుగు. స్తోత్రం చెల్లిద్దాం. సమీపించగలిగారా? కలుసుకోగలుగుతున్నారా? చేరుకున్నారా? సామర్థ్యం వల్ల అవుతుందా? బలం వల్ల అవుతుందా? తెలివితేటల వల్ల అవుతుందా? ఆయుధాల వల్ల అవుతుందా? ఏది కూడా అక్కడ పని చేయలేదు. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. దేవుని కార్యము ఎలాగే ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు శూన్యం. అక్కడ ఏమైపోయింది? వాళ్ళ ప్రయత్నం అంతా శూన్యం అయిపోయింది. ఎవ్వరి వల్ల కాల సమీపించలేకపోయారు, కదలట్లేదు, ఏమి కూడా చూడండి వాళ్ళ వల్ల కాకాల. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ అని నిస్సత్తుగా చూడాల్సి వచ్చింది. నిస్సత్తు. చూడండి, ఒకవేళ నీరసం వచ్చేస్తే, ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్న ఒక ఎండ దెబ్బ తగిలితే మనకు కూడా ఏమొస్తుంది? చదవలేం, మాట్లాడలేం, ఓపిక ఉండదు, ఏమవుతాం? నీరసపడిపోతూ ఉంటాం. అలాగే ఐగుప్తులు ఏమైపోయారు ఇప్పుడు? సత్తువ లేని వాళ్ళు. చెప్పండి, ఏం లేదు వాళ్ళకి, సత్తువ లేదు. ఇశ్రాయేలీయులు వాళ్ళు చూస్తుండగా ఏం దాటేశారు? ఎర్ర సముద్రం దాటేశారు. స్తోత్రం చెల్లిద్దాం. రాత్రి ఏం జరిగిందో మళ్ళా చదువుదాం. 21వ వచనం.
సముద్రం వైపు చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసిన స్తోత్రాలు చెబుతాం. ఏం చేసేసారండి ఆయన? పని పూర్తయిపోయిందా? అక్కడ ఏమైనా అర్థంగా చెప్పాలి. పని పూర్తవుతుందా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమైనా అక్కడ ఇంకా అడ్డుగా ఉంటాయా? నువ్వు ప్రార్థన చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేయి, దేవునితో గడుపు, దేవుని వెంబడించు, దేవుని వెతుకో. ఇదిగో ఏది కూడా నేను ఆపడానికి ఏది కూడా నీ ముందు సరిపోదు. సముద్రం సరిపోయిందా? చీలిపోయిందా? చెప్పండి. సముద్రం చీలిపోయిందా? వాళ్ళని ఎదుర్కోవడానికి సరిపోయిందా? నేనేది ఎదుర్కోలేదు. నువ్వు దేవుని గనక ముందుగా ఉంచుకొని దేవునితో నీ ప్రయాణం ప్రారంభించగలిగినట్లయితే, నీ పనులు ప్రారంభించగలిగినట్లయితే, నీ పనులు ఏమి కూడా ఆపడానికి సరిపోవు. ఇక్కడ సముద్రం ఒక భాగం ఏమైపోయింది? చీలిపోయింది. ఆ సముద్రము ఏమైపోయిందంట? మరలా ఆరిన నేలగా, దారిగా, వాళ్ళకి వెళ్ళడానికి ఏమైపోయింది? దారిగా మారిపోయింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకే ఒక్క మాట మనము శ్రద్ధగా వినగలిగినట్లయితే, ఆ సనుక్కున్న వాళ్ళ కళ్ళ ముందు ఏం జరిగింది? ఆశ్చర్యమైన కార్యము జరిగింది. ఆ భయపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారు? దేవుని కార్యాన్ని చూస్తున్నారు. ఇదేగా మనం అందరం కూడా మరి వినాల్సినటువంటిది. ఈ వార్త మనం వినాలి. ఈ గొప్ప భావములు మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఇది మనుషుల వల్ల జరుగుతా? ఇది మనుషులు చేయగలుగుతారా? ఎక్కడన్నా ఎప్పుడైనా జరిగినట్లుగా ఎక్కడన్నా వినారా? ఎక్కడ కూడా జరగలేదండి. సముద్రం ఎప్పుడు కూడా చీలిపడము లేదు. అది ఒకవేళ ఎగిసిపడినట్లుగా, ఒకవేళ ఒక ప్రాంతాల మీద పడినట్లుగా, ఒక ప్రాంతాలు ముంపు ప్రాంతాలుగా మారిపోయినట్లుగా కనబడతాయి, కానీ చీలిపోయినట్లుగా, అది ఆరిపోయినట్లుగా ఎప్పుడు కూడా ఇంతవరకు జరగలేదు. స్తోత్రం చేద్దాం. మోషే చెప్తున్నాడు, మీరు వారికి భయపడమాకండి. ప్రతి దానికి భయమే. ప్రారంభానికి అన్ని భయాలే, అన్ని అనుమానాలే. ఏది ప్రారంభించాలనుకున్నా ఏముండాలి? మనకి ధైర్యం ఉండాలి. దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసిన ప్రతి కార్యం కూడా ఏమవుతుంది? అది సఫలము అవుతుంది. ముందు కనిపిస్తే మనం అప్పుడు ఏం చేస్తాం? నమ్ముతాం. ముందు కార్యాలు జరుగుతూ ఉంటే మనం వెళ్ళే పాటికి ఏమవ్వాలి? అక్కడ అన్ని సిద్ధమైపోవాలి, అప్పుడు నమ్ముతాం. అంతేకాని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీరు ప్రారంభిస్తున్నప్పుడు మీకు ఏమైనా కొదువ అయితే, మీకు ఏదైనా కొరత అయితే, అప్పుడు నన్ను అడగనని దేవుడు చెప్తామంటే ఆ మాటలు మనకి ఏమి కూడా అర్థము కావు. ఆ మాటలు అర్థం కావు. నువ్వు వెళ్ళు, అక్కడున్న ప్రమాదము నీకేమి కూడా ఉండదు. నీకేమి ప్రమాదం రాదు, నీకు ఆపద రాదు. నీవు ప్రార్థన చేసుకుని వెళ్తున్నావు అంటే నీతో కూడా ఎవరు వస్తున్నారు? దేవుని దూతలు వస్తున్నారు. ఇప్పుడు ఐగుప్తీయులకి ఇశ్రాయేలీయులకి మధ్యలో ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చేసింది. స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళని ఆపేసింది, వీళ్ళని సాగనంపుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమవుతుంది? వాళ్ళని ఆపేసింది, వీళ్ళని సాగనంపుతుంది. వాళ్ళకి ఏమో మార్గం లేదు, వీళ్ళకి మార్గం. వీళ్ళకి ఆరినేమో వాళ్ళకి చీకటి. ఏంటండి? చీకట్లు ఎక్కడికి వెళ్తా? చీకట్లు ఎంత దూరం ప్రయాణం చేస్తాం? చక్కని చీకటి. ఏ చీకటి? చక్కని చీకటిగా. చీకట్లు నువ్వు వెలుగు అంతగా మరి చూడండి, మరి మన కళ్ళల్లో ఉన్న వెలుగు సరిపోదు, కంటి వెలుగు సరిపోదు. ఏ వెలుగును కూడా అక్కడ పని చేయదు. ఎందుకంటే చీకటి అంత చక్కని చీకటి, గాఢాంధకారం. అంధకారం కనిపిస్తున్న సమయంలో అందరూ కూడా ఏం చేశారు? ప్రయాణాలు ఆపేసి కాముగా, అలాగా ఆముగా కూర్చొని నిస్సత్వ శక్తి ఉందా? లేదు. ఇక పెద్దలకి ఏం లేదు, శక్తి లేదు. వీళ్ళకి ఏమి ఇచ్చాడు? శక్తిని ఇచ్చాడు. స్తోత్రం చెందుదాం. వారికి నేను నిలిచి ఉండండి. అందుకని ఏం చేయాలి మనం? వారికి నేను నిలిచి ఉండండి. మా దేవుడు ఉన్నాడులే అని నీకు అనిపిస్తుందా? నా దేవుడు వింటున్నాడులే నా ప్రార్థన అనే నమ్మకం నీకు వస్తుందా? అలా కనుక నీవు ఆధారపడగలిగినట్లయితే నీ జీవితంలో ఆధారపడిన ఏ కార్యం కూడా ఆగదు.
నువ్వు ఆధారపడకుండా ఉంటే, ఆయన మీద నమ్మకం లేకుండా ఉంటే ఏ కార్యం జరగదు. కానీ ఎప్పుడైతే నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో, నీ ముందు సముద్రము చూడండి, మరి లాంటి సముద్రాలు దాటలేదా మనం? మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, సముద్రాలు ఎప్పుడో దాటేసాం మనం. ఏం దాటేసాం? సముద్రం లాంటి శ్రమలు రాలేదా? సముద్రం లాంటి శ్రమలు ఎప్పుడో వచ్చినాయి. వాటిని కూడా ఏం చేసాం? ఎప్పుడో దాటేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి, సాగిపోతున్నటువంటి మన జీవితాల్లో ఇంకా ఎదురు రాకూడదు. ఎదురు వస్తాయండి భూమి మీద శ్రమలు. ఏమొస్తాయి? భూమి మీద శ్రమలు వస్తాయి. విశ్వాసకి చూడండి ఏమొస్తాయి? శ్రమలు తప్పకుండా వస్తాయి. విశ్వాసకి శ్రమలు వస్తాయి. కానీ విశ్వాసం ఏం చేయాలి? ఆగిపోవాలా? సాగిపోవాలా? సాగిపోవాలండి. సాగిపోతేనే మన చరిత్ర ఏమవుతుంది? చూడండి, చాటింపబడుతుంది. మన చరిత్ర చాటింపబడాలంటే ఇప్పుడు ఈ చరిత్ర ఎలా చాటింపబడుతుందంటే వాళ్ళు సాగిపోయారు కాబట్టి ఈ చరిత్ర గొప్పగా మనము చెప్పుకోగలుగుతున్నాం. మనం కూడా ఏదైనా గొప్పగా మన జీవితంలో మరి సాహసం చేయగలిగితే, ఏదైనా మనం కూడా విజయాన్ని చూడగలిగితే, కష్టంలో నిలబడగలిగితే, అప్పుడు మన చరిత్ర కూడా ఏమవుతుంది? చాటించబడుతుంది. పలానా విశ్వాసి చాలా కష్టాలు కూడా వెళ్ళింది, చాలా శోధనలు కూడా నిలబడింది అని చెప్పేసి తమ బిడ్డలు చెప్పరా? మా అమ్మ చాలా కన్నీరు కాచింది, మా నాన్న చాలా కన్నీరు కాచాడు, మా కోసం ఎంతో ప్రార్థన చేశారు. ఒకప్పుడు చాలా కష్టమైన పరిస్థితి మా కుటుంబంలో ఉండేది. అదే కదా సముద్రం. అదేంటండి? సముద్రం. ఆ సముద్రం దాటేసి ముందుకెళ్తేనే మనకి చూడండి మరి ఘనత. అది మనల్ని ఆపలేదు, అది మనల్ని ఆపడానికి కూడా సరిపోదు. దాని బలానికి మించిన బలము మనం ఆరాధించేటటువంటి దేవుని దగ్గర ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఈరోజు మరి వెనకంజ వేయకూడదు. ఏ శ్రమను చూసి ఏం చేయకూడదు? వెనకంజ వేయకూడదు. నేను సిద్ధమేనని సైన్యంలో ఏం చేయాలి? ఆయుధాన్ని పట్టుకొని సైన్యంలో నిలబడాలి. ఆయుధం అంటే ఏదో నేను మీకు ఏదో ఆయుధాలు పట్టుకుని నిలబడమని కాదండి నేను చెప్తుంది. ప్రార్థన. ఆ సమయంలో ఏంటండి? మన ఆయుధము ప్రార్థన. మోకాళ్ళ జీవితం ప్రార్థన. ఇంకా ఉపవాసం కూడా ఉండొచ్చు. ఏమండాలి? ఉపవాసం కూడా ఉండి ప్రార్థన చేసుకోగలిగినట్లయితే కఠినాత్ముల యొక్క చేతుల నుంచి, దుష్టుల చేతుల నుంచి, బలాత్కారం చేయబోతున్న వారి చేతుల నుంచి, నిజంగా కాదా? పర్వాలంటాడు కదా, తన బలాన్ని అంతా చూసుకుని, తన ఆయుధాలను చూసుకుని బయలుదేరుతూ వాళ్ళ మీద బలవంతంగా అటాక్ చేయబోతుంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి అసలు కదలకుండా చేశాడు. స్తోత్రం చేద్దాం. ఏం చేశాడు? ఏంటి ఆ ఉరుకులాట, ఎంపర్లాట, ఆ ఆరాటం, ఆ పోరాటం, ఈ పాటోడు ఏమైపోయాడు? కదలకుండా ఆగిపోయాడండి. స్తోత్రం చేద్దాం. అంతేనండి. మరి దేవుని దగ్గరకు వస్తే అంటే ఈ పాటగాడు వాళ్ళ మీద పోటాడడానికి బయలుదేరితే దేవుడు ఏం చేశాడంట? కదలకుండా చేశాడంట. ఏం చేశాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? ముందుగా వెనక్కి వెళ్ళడం, ముందుకు వెళ్ళలేక, అంతే కదలలేక అక్కడ స్టక్ అయిపోయాడు. అంతే ఆ చీకట్లో ఏమైపోయాడు? స్టక్ అయిపోయింది. మరి ఈరోజు మనం కూడా వినగలిగినట్లయితే ఏదైనా భయపడాల్సిన అవసరము ప్రార్థన చేద్దాం. ఏం చేయాలి మనం? ప్రార్థనతో పోరాడదాం, ప్రార్థనతో ప్రయత్నం చేద్దాం, విశ్వాసం ఉంచుదాం, నమ్మకం ఉంచుదాం. మన తండ్రి కనికరము కలిగిన వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఈరోజు ఆయన కనికరాన్ని కోరుకుంటే ఆయన ఏమాత్రం కూడా మనల్ని ఏం చేయడు? చెయ్యి విడిచిపెట్టాడు. నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడండి. నీ కొరకు, నా కొరకు క్షేమాన్ని ఇవ్వడం కోసం, ఏమి ఇవ్వడం కోసం? క్షేమాన్ని ఇవ్వడం కోసం దూతలను పంపిస్తాడు అవసరమైతే. స్తోత్రం చేద్దాం. వస్తారా దూతలు? రాకపోతే ఎక్కడ బ్రతుకుతాను చెప్పండి? దూతలు రాకపోతే ఎన్ని ప్రమాదాలు దాటాం, ఎన్ని గండాలు తప్పినాయి, ఎన్ని చూడండి మరణ అపాయకరమైన పరిస్థితులు వినిపించబడ్డామంటే అక్కడికి ఎవరు వచ్చారు? ముందున్న మరణాన్ని విడిపించాడు,
వెనుకొన్న మరణాన్ని కూడా విడిపించాడు. సోదరు చెల్లిద్దాం. కొంచెం ఉన్నటువంటి ఆ ప్రమాదాల నుంచి వాళ్ళు విడిపించిన దేవుడే ఎన్నోసార్లు నిన్ను నన్ను కూడా ఏం చేసే దేవుడు విడిపించాడు. అలా దేవుని చేత కార్యాలు మనం కూడా ఎన్నో చూసాం. అలా జరిగినవి, అది వాస్తవమే, అది సత్యమే. మన దేవుడు సజీవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరాధించే దేవుడు ఎవరండి? సజీవుడు అండి. ఆయన మృత్యుల్లో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఈరోజు వినగలిగినట్లయితే, నమ్మగలిగినట్లయితే, విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఏదో ఒక భయం మనం ఏం చేస్తా ఉంటుంది, నిలవనీయకుండా చేస్తాం. జ్ఞాపకం వస్తే చాలు. ఒక్కొక్క విషయం, ఒక్కొక్క సమయము, ఒక్కొక్క వ్యక్తిని చూస్తే మనకి ఎంతో భయం వేస్తూ ఉంటుంది. అలాంటి భయపడుతున్నటువంటి సమయంలో, దుఃఖపడుతున్నటువంటి సమయంలో, కృంగిపోయినటువంటి సమయంలో ఈ కార్యాల గురించి వింటున్నటువంటి మనం కూడా ధైర్యాన్ని తెచ్చుకుని ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకుని చక్కగా దేవుని సన్నిధిలో మనం కనుక నిలుచుండి, మధ్యలో ఉన్నాం కదా, ఏమైపోయాము? మధ్యలో ఉన్నాం. వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము అని చెప్పేసి ఏం చేస్తా ఉంటాం? ఇప్పుడు నలిగిపోతూ ఉంటాం. ఏం చేస్తాం? నలిగిపోతాం. నలుగుడు ఎవరికెవరికి మధ్యలో? మనుషుల మధ్యలో నలిగిపోతూ ఉంటారు. లేకపోతే కొన్నిసార్లు వీళ్ళు సముద్రానికి సైన్యానికి మధ్యలో నలిగిపోతే కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయి? మనుషుల మధ్యలో, మనుషులు మాటలతో, మనుషుల యొక్క చూపులతో ఏమైపోతూ ఉంటాం? నలిగిపోతాం. అందుకని మోషే అన్నాడు, మీరు చూసి భయపడవద్దు. ఎవరు చూసి భయపడుతున్నారు? ఎందుకు? ముందు చూసి భయపడుతున్నారు. మీరు ఊరుకుంటే యెహోవా మీ మధ్యలో ఏం చేయబోతున్నాడు? కార్యము చేయబోతున్నాడు. వాడు నిలిచిపోతాడు. ఇది చీలిపోద్ది. సొంతం చేయడం ఏమైపోద్ది? వెనకున్నాడు ఆగిపోతాడు, ముందు అది చీలిపోద్ది. ప్రయాణము కావలసిన క్షేమాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు. స్తోత్రం చేద్దాం. నువ్వు లేస్తావు, స్తోత్రం చేద్దాం. నువ్వు నడుస్తావు, స్తోత్రం చేద్దాం. నువ్వు పోవడేవన్నీ కూడా దేవుడు నీకు విజయం ఇస్తాడు. స్తోత్రం చేద్దాం. అనుమానం ఏమీ లేదండి, అందులో అనుమానం ఏమీ లేదు. ఖాయం, నీకు విడుదల ఖాయం. నువ్వు విడిపించబడ్డానికి మాటలు వింటున్నావు, నీకు విడుదల వస్తుందనే దేవుడు నీకు వార్తను మరి సాగిస్తూ ఉన్నాడు, వినిపిస్తూ ఉన్నాడు. వినగలుగుతున్నటువంటి నీవు కూడా ఆయన కార్యాలు ఎంత గొప్పవో ఆలోచించి, ఆయన ఎంత గొప్ప దేవుడు ఆలోచించి, ఆయన బలం ఎంత గొప్పదో ఆలోచించి, సముద్రాన్ని అప్పటికప్పుడు తీర్చి బలం తగ్గిపోయిందా? సైన్యాన్ని ఆపేసిన బలం తగ్గిపోయిందా? ఆయన బలం ఏమవలేదు, తగ్గిపోలేదు. స్తోత్రాలు చెల్లిదా? ఆయన బలం తగ్గిపోయే బలము కాదు. ఆయన బలవంతుడు. మనం ఆరాధించే దేవుడు బలవంతుడు. ఏ దేవుడు? బలవంతుడు. బలవంతుడు మనకు ఉన్నాడంటే మనకేముండాలి? ఈరోజు వాక్యం వింటున్నాం మనం అందరం కూడా, ఆయన బలవంతుడు అని వింటున్నాం. మనం ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నా. నేను ఆరాధించే దేవుడు బలవంతుడు, నాతో మాట్లాడుతున్న దేవుడు బలవంతుడు. ఆయన బలము చూడండి మనకిస్తాడు. మనం ఎన్నడూ కూడా చూడండి, మన అనాథలు కాదు, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ మధ్యలో వాళ్ళకి అప్పగించడు. అక్కడ వాళ్ళ చేతులకు అప్పగించి వాళ్ళు చేసే అవంతటికి కూడా మనకి నిందలు రానివాడు. చూడండి, వాళ్ళ చేతికి అప్పగించలేదు, ఎక్కడ ముందు ప్రమాదం రాలేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ఏమి కూడా తక్కువ చేయలేదు. మనం ఆరాధించే దేవుడు మనకి ఏమి తక్కువ చేయడం. ఈరోజు మనం వింటున్న ప్రతి మాట కూడా, జరిగినటువంటి ప్రతి కార్యం కూడా, మనం వింటున్నటువంటి మాటలు చెప్పున మన జీవితంలో కూడా అట్టి ఆశ్చర్యమైన కార్యాలు చూచుదుము గాక. ప్రార్థన చేసుకున్నాం. కలిగిన తండ్రి, వాక్యానుసారంగా వాక్యం వినిన బిడ్డల జీవితాల్లో కూడా మీ ఆశీర్వాదాన్ని దయచేయండి. బలమైన కార్యాలు జరిగించండి, ఆశీర్వదించండి, దీవించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.